దేవయాని ఇంకా మనీషాతో మాట్లాడుతూ ఇలా అంటుంది. మనీషా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నార్మల్గా తినేదాన్ని తినకుండా లేనిపోని ఇన్స్ ఎందుకు ఇస్తున్నావు ఆ సంయుక్తకు అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఇప్పుడు సంయుక్తనే కష్టం అనుకుంటే సంయుక్తకు తోడుగా ఆ జానుని తీసుకొచ్చి పెట్టింది. ఆ జానుని ఒక్కసారి చూస్తేనే నాకు చాలా కోపంగా ఉండేది. ఇప్పుడు రోజు దాని మొహాన్ని చూడాలంటే ఎవరి వల్ల అవుతుంది అని చెప్పి తిడుతూ ఉండిపోతుంది. ఆంటీ, నేనేదో కావాలని అన్నానా? నేను తనను డిసప్పాయింట్ చేద్దామని చెప్పి అంటే తను పాజిటివ్గా తీసుకొని తనకు అనుకువగా మలుచుకుంది. చాలా టాలెంటెడ్గా ప్రవర్తిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అయినా తను సంయుక్త అని మీరు ఎలా అనుకుంటున్నారు? తను ఖచ్చితంగా లక్ష్మి, నా మనసు చెప్తుంది. తను ఖచ్చితంగా లక్ష్మిని నా డౌట్గా అనిపిస్తుంది అని చెప్పి తనను ఇంకా అనుమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. తను సంయుక్త అయితే ఇలా ఎందుకు చేస్తుంది అని చెప్పి ఇంకా దేవయాని తిడుతూ ఉంటుంది. అలా తిడుతూ ఉన్నప్పుడు తను సంయుక్తనా కాదా నిరూపించాలంటే ఒక్కటే ఆధారం, ఇంకా మా అమ్మ చనిపోయిన వీడియో ఉంది కదా, ఆ కేసుని బయటికి ఆ వీడియోని బయటికి తీసి తనను బెదిరించి చూద్దాం. లక్ష్మికి ఆ వీడియో అంటే చాలా కోపం, నేను మళ్ళీ కేసు పెడతాను అని చెప్పి స్టార్ట్ చేస్తే ఇంకా తను భయపడిపోతుందేమో, చూద్దాం అని చెప్పి ఆ విధంగానైనా లక్ష్మిని బయట పెట్టొచ్చు అని చెప్పి అంటే ఓకే, తను రియాక్ట్ అయిందా లక్ష్మి, లేకపోతే సంయుక్త అని చెప్పి అంటున్నావు అంతే కదా అని చెప్పి అంటే అవునంటీ అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటారు. మరోవైపు జాను లక్ష్మి ఇద్దరు కూడా ఒక ప్లేస్లో నించొని మాట్లాడుతూ ఉంటే లక్కీ వేసిన ప్లాన్ ప్రకారం ఇంకా జున్నుని వెళ్తూ కింద పడిపోమని చెప్తూ ఉంటుంది. దానికి తన రియాక్షన్ బట్టి వాళ్ళు డిసైడ్ అవుదామని చెప్పి ప్లాన్ వేసుకుంటారు. ఇంకా లక్కీ చెప్పినట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకో బాగా చెప్పినట్టే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకు ఈ రిస్క్, లేనిపోని రిస్కులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏం పర్లేదులే జున్ను, ఈ ఒక్కసారికి వెళ్ళు అని చెప్పి లక్కీ తనతో చెప్పి ఇంకా పరిగెత్తిస్తుంది అక్కడి నుంచి. ఇంకా జున్ను పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద పడిపోతాడు. అది చూసిన లక్ష్మి ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయి ఇంకా భయం పడిపోతుంది. ఏమైందా, జరిగిందా అని చెప్పి అది జాను కూడా గమనిస్తూ ఉంటుంది. ఇంకా జున్ను కింద పడిపోవడంతో జాను ఇంకా సంయుక్త ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి జున్నుని పట్టుకుంటారు. ఇంకా సంయుక్త క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళ అమ్మలాగే మాట్లాడుతుంది. జున్ను, ఏమైంది, దెబ్బ తాకిందా, ఏమైనా జరిగిందా అని చెప్పి తను మాట్లాడేసరికి ఇంకా అంతలోపు అక్కడికి దేవయాని, అరవింద వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చేస్తాడు. జున్ను మాత్రం షాక్ అయిపోతాడు. జాను అయితే ఇలా అనుకుంటుంది, తనేంటి నార్మల్గా మాట్లాడుతుంది, అక్క అందరికీ డౌట్ వస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. జున్ను కూడా తనను అలా మాట్లాడేసరికి అలానే చూస్తూ ఉండిపోతాడు. చెప్పు జున్ను, ఏమైంది అని చెప్పి తనను అలానే అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏం పట్టించుకోకుండా. అప్పుడు వెంటనే లక్కీ అక్కడికి వచ్చి, చెప్పానా జున్ను, తను ఖచ్చితంగా మీ అమ్మే కదా అని చెప్పి మాట్లాడుతుంది లక్కీ. అలా అనేసరికి ఇంకా వాళ్ళ ప్లాన్ అంతా అర్థమైపోయిన లక్కీ సంయుక్త ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయి వీళ్ళ ప్లాన్ని అర్థం చేసుకొని ఇంకా క్యాజువల్గా ప్రవర్తిస్తూ ఉంటుంది. సంయుక్త అలాగా బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడ కన్వర్జేషన్ అలా మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు అక్కడికి వెంటనే అరవింద ఇంకా వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఏం జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళ ముందు లక్కీ ఇలా అంటుంది, తను మమ్మీ అంటే నమ్ముతావా ఇప్పటికైనా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వెంటనే జాను ఇలా అంటుంది, తను మనల్ని అందరితో కలిసిపోతుంది, వాళ్ళిద్దరూ కూడా తమ కూడలే అన్నట్టుగా పిలుచుకుంటున్నారు, నన్ను అక్క అని పిలుచుకుంటుంది. ఇప్పుడు మీరు మమ్మీ అని పిలవడం వల్ల ఏం తప్పు ఉంది, మీరు ఎలా పిలిచినా తను తీసేసుకుంటుంది అని చెప్పి ఇంకా జాను దాని అంతా కవర్ చేస్తుంది. అవును, మీరు నన్ను మమ్మీ అని పిలవాలనుకుంటున్నారా, ఓకే ఆల్ రైట్, దట్స్ ఆల్ రైట్, పిలవండి అని చెప్పి ఇంకా తను సంయుక్త వాళ్ళతో అంటుంది. ఇంకా సంయుక్త అలా అనేసరికి జున్నుకి లక్కీకి ఏమీ అర్థం కాదు. ఇంకా తను టాపిక్ డైవర్ట్ చేసేసరికి వాళ్ళిద్దరూ కూడా ఏమీ అనలేకుండా సైలెంట్గా అలానే ఉండిపోతారు. ఇంకా వాళ్ళిద్దరిని మమ్మీ అని పిలవమని చెప్పి సంయుక్త అలా అంటుంది. మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సంయుక్త కూడా ఇంకా నవ్వుతూ ఉండిపోతుంది. ఇంకా జున్ను లక్కీ ఇద్దరు కూడా సపరేట్గా రూమ్లోకి వచ్చి ఇలా అంటారు, నేను ఏదో అనుకున్నాను కానీ ఇంకేదో అయింది, కానీ ఏది ఏమైనా ఖచ్చితంగా తను మీ మమ్మీ, నాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఇంకా లక్కీ అంటూ ఉంటుంది. నేను చెప్పాను కదా తను మా అమ్మ కాదు, మా అమ్మ అయితే నేను కింద పడితే అలా ఎందుకు రియాక్ట్ అవుతుంది అని చెప్పంటే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు, లక్కీ నీకు ఆ మాత్రం తెలియదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అయితే మేము మీ ఇంట్లో హోమ్ టూర్ చేసాం కదా, అది రివీల్ చేద్దాంలే అని చెప్పి మరో ప్లాన్ వేసుకుంటారు. మరోవైపు ఇంకా జాను ఆలోచిస్తుంది, పిల్లల పిడుగుల నుంచి అక్క ఈసారి తప్పించుకుంది, ఇంకేం చేస్తారో అని ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మిత్ర లక్ష్మి సంయుక్తని పిలుస్తాడు. పిలిస్తే ఇంకా సంయుక్త తనని అడుగుతుంది, ఒకసారి మీ గది చూపిస్తారా అని చెప్పి అడిగితే అది చూపించాల్సినంత గొప్పదేం కాదు అని చెప్పంటే మీ గదిని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు అని చెప్పి ఇంకా చెప్తే ఇంకా తనని గదిలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. తన గది చూపిస్తున్నప్పుడు ఇంకా గదిలో నిల్చుని ఉన్నప్పుడు తన మెమరీస్ అన్నీ గుర్తొస్తుంటూ ఉంటాయి. తన పాత ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు చేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అలానే చూస్తూ ఉండిపోతుంది. అది గమనించిన మిత్ర, హలో సంయుక్త గారు అని చెప్పి పిలిస్తే ఏం లేదు, నాకు కొన్ని మెమరీస్ గుర్తొస్తున్నాయి రూమ్ని చూసినప్పుడు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే సంయుక్త ఇలా అంటుంది, మీరు బుక్స్ చాలా
చాలానే చదివేలా ఉన్నారు, ఈ రూమ్ అంతా బుక్సే ఉన్నాయి అని చెప్పి అంటే, అవును ఈ రూమ్లో మొత్తం బుక్సే ఉన్నాయి, నేను బుక్స్ బాగా చదువుతాను అని చెప్పి అంటే, ఓ ఈ మధ్యనేనా ముందు నుంచి అంటే, ఈ మధ్యన చదువుతున్నాను అని చెప్పి అంటే, అవునులేండి ఇంక ముందు మీ భార్య ఉన్నప్పుడు మీ టైం అంతా తనకే సరిపోయేది, మీరు తనతో ప్రేమగా ఉండడం వల్ల టైం కవర్ అయ్యేది, ఇప్పుడు తను లేదు కాబట్టి బుక్స్తో టైం స్పెండ్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా తను మాట్లాడుతూ ఉంటుంది. మీరు డ్రింక్ చేస్తారా అని చెప్పి అడిగితే, నాకు అలవాట్లేదు కానీ అప్పుడప్పుడు తాగుతాను అని చెప్పి అంటే, ఎప్పుడు అని చెప్పి అంటే, మా వైఫ్ గుర్తుకొచ్చినప్పుడు అని చెప్పి అంటే, ఇంకా తను ఇలా అడుగుతుంది, ప్రేమతోనా అని చెప్పి అంటే, కోపంతో అని చెప్పి అంటుంది. ఎందుకని అంత కోపం అని చెప్పి ఇంకా తను అడిగితే, తను ఒక నమ్మక ద్రోహం చేసింది అని చెప్పి ఇంకా తను మాట్లాడుతూ ఉంటుంది. చాలా ఇరిటేటింగ్ తెచ్చుకొని ఇంకా లక్ష్మి గురించి చెప్తూ ఉంటాడు. తను అలా ముందుకు కదులుతూ ఇలా అంటుంది, ఒకసారి మీ వైఫ్ ఫోటో చూపిస్తారా, ఎందుకంటే నాలా ఉంది అంటున్నారు కదా, ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా చెప్పేసరికి మిత్ర తన ఫోటో చూపిస్తూ ఉంటాడు, వాళ్ళ మ్యారేజ్ ఫోటో. ఇంకా తను లక్ష్మి ఆ ఫోటోని చూసి చాలా ఎమోషన్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది. తన పెళ్ళి మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన పెళ్ళి మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ హస్బెండ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది. మిత్ర అది గమనించి సంయుక్త గారు అని చెప్పి పిలిచేసరికి ఇంకా తను అలర్ట్ అయిపోయి తన వైపు తిరిగి చూస్తుంది. ఎందుకని మీరు అలా బాధపడుతున్నారు అని చెప్పి అంటే, సేమ్ అలాగనే ఉంది అంటున్నారు కదా, ఇప్పుడు చనిపోయింది అంటున్నారు కదా, అందుకని కొంచెం బాధగా అనిపించింది అని చెప్పి అంటుంది. మీరు అయినా తనను ఎందుకు అంతగా కోపగిస్తారు అని చెప్పి అంటే, తను నాకు నమ్మకం ద్రోహం చేసింది, మా ఫ్యామిలీని నడి రోడ్డులో వదిలేసింది అని చెప్పి ఇంకా తను అమ్మిన షేర్స్, తను మా ఫ్యామిలీని నడి రోడ్డున వదిలేసి మా నాన్న తనకు రాసిచ్చిన షేర్స్ని అన్యాయంగా వేరే వాళ్ళకి రాసిచ్చింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తను రాసిచ్చిన షేర్స్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది, వేరే వాళ్ళకి రాసిచ్చింది, ఒక మనిషి అలా చేసిందని తను అప్పుడే అలా చేసిందా, ఇంకెప్పుడైనా అలానే చేస్తుందా అని చెప్పి అంటే, ఎప్పుడు చేయదు కానీ అప్పుడు అలా చేసింది, దానివల్ల మాకు చాలా లాస్ వచ్చింది అని చెప్పి మాట్లాడితే, ఒక్కసారి చేసింది కదా అంత దానికి ఎందుకు అంత కోపం, ఎప్పుడు ఒకే రకంగా ఆలోచించొద్దు, ఒక మనిషి ఒక పని చేస్తారంటే 100 రకాలుగా ఆలోచించాలి అని చెప్పి ఇంకా ఆ ఫోటోని తన చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆలోచిస్తూ. అది గమనించిన మనీషా కూడా వాళ్ళు వేసుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇంకా ఆలోచిస్తూ సంయుక్తని పిలుస్తారు. సంయుక్తని పిలిచి ఇంకా తనతో మాట్లాడుతూ ఇలా అంటారు, నేను ఏదో మాట వరుసకి నీ క్లాస్మేట్ని అంటే, నువ్వు మాత్రం చాలా బాగా కవర్ చేసావే, నేను నీ క్లాస్మేట్ని అన్నట్టు, యు ఆర్ గ్రేట్ అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటే, నేను అంతే మనీషా, నేను అన్ని సిచ్యువేషన్కి తగ్గట్టు నేను అలా అన్నీ అల్లుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక్కడ లక్ష్మి గురించి బాగానే ఆరాలు తీస్తున్నావు, బాగానే తెలుసుకుంటున్నావు, అయినా లక్ష్మి గురించి తెలుసా, లక్ష్మికి ఇక్కడ ఉన్న వాళ్ళ అంటే ఎంత ఇష్టమో నా గురించి కూడా చాలా తెలుసు, తనకు ఒక వీడియో అంటే చాలా భయం, తను మా అమ్మ చనిపోయినప్పుడు ఇన్ కేస్ తను ఆ సిచ్యువేషన్ తనకు తెలుసు, తను అరవింద ఆంటీ వల్లనే చనిపోయింది, ఆ వీడియో చూస్తే లక్ష్మికి చాలా కోపం, ఒకసారి ఆ వీడియోను ఓపెన్ చేసి రివీల్ చేసి ఈ కేసుని మళ్ళీ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటే, ఇంకా సంయుక్త నవ్వుతూ ఇలా సమాధానం ఇస్తుంది, మీరు ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ని ఇప్పుడు ఓపెన్ చేసి కేసుని రీఓపెన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు, సంవత్సరాల ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్కే దిక్కులేదు, ఇంకా సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చేస్తారు అన్నట్టు ఇంకా పొగుడుతూ మాట్లాడుతూ ఉంటుంది. దేవయాని కూడా ఇదంతా పక్కనే ఉండి గమనిస్తూ ఉంటుంది. ఎక్కడైనా చిన్న మూమెంట్ దొరికిపోతుందా లక్ష్మి అన్న విషయం అర్థమవడానికి, చిన్న ఇన్సిడెంట్ అన్న దొరకపోతుందా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా మనీషా మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది, ఈ కేసుని ఎలా అయినా రీఓపెన్ చేద్దాం అని చెప్పి ఏదో అని మాట్లాడుతూ ఉంటుంది. తను లక్ష్మినా కాదా అని తెలుసుకుందామని చెప్పి ఇంకా తను అలా మాట్లాడేసరికి వీళ్ళిద్దరు షాక్లోకి వెళ్ళిపోతారు. అయినా అరవింద్ అంటే చాలా గ్రేట్, ఎప్పుడు సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు తను సేఫ్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడుతూ ఇలా అంటుంది, ఆ కేసుని ఇప్పుడు ఎలాగో ఎవరు పట్టించుకోరు కానీ నేను నా ఫ్రెండ్ అన్నందుకు చాలా ఫీల్ అవుతున్నట్టున్నావు, అందరికీ కాదు అని చెప్పేస్తానులే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ దిస్ ఛానల్.